నమస్తే, myself Sarasija. Welcome to Maytri News. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లో కాల్పుల కలకలం. పీఎంజే జ్యువెలరీలో భారీ దోపిడీ, కాల్పుల్లో 4 సిబ్బందికి తీవ్ర గాయాలు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ కుట్ర. మహిళా శక్తి ఆధ్వర్యంలో పోరాడుతామన్న ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. జగిత్యాలలో ఆస్తి వివాదం. ఇంటి ఆవరణలో డెడ్ బాడీని పూడ్చే యత్నం. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్లో గన్ ఫైరింగ్ కలకలం సృష్టించింది. పట్టపగలే ఓ జ్యువెలరీ షాప్లోకి చొరబడ్డ దొంగలు సిబ్బందిపై కాల్పులు జరిపి భారీ మొత్తంలో నగలు అపహరించారు. దీంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసం, జిల్లా కోర్టు సమీపంలోనే ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్లో భారీ చోరీ జరిగింది. పట్టపగలే కోర్టు సమీపంలోని పీఎంజే జ్యువెలర్స్ లోకి చొరపడ్డ దొంగలు సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి సుమారు కేజీ మేరకు నగలు దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికుల్ని తీవ్ర భయాందోళనకి గురిచేసింది. ఉదయం 10 గంటలకి సిబ్బంది షాప్ ఓపెన్ చేయగానే సుమారు 11 గంటల 10 నిమిషాల సమయంలో అక్కడికి వచ్చిన 5 దుండగులు షాప్లోకి ప్రవేశించారు. అనంతరం గన్తో అక్కడి వారిని బెదిరించగా అడ్డుకునే ప్రయత్నం చేసిన సిబ్బందిపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 4 తీవ్ర గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లోజ్ టీం సాయంతో పలు వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సిపి గౌసాలం తెలిపారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు. फायरिंग की आवाज़ आई तो पीछे पलट के देखा 4-5 भाग रहे थे वहाँ से. మాస్క్ బిస్లే ఏం లేదు, బ్యాగ్లో ఉన్నాయి. కొంచెం నేను ఇట్లా చూసినా మళ్ళీ నాకు ఇంకా ఏం చూడలేదు. ఇటుకెళ్ళి మొదలు 2 వెనక చీరు 2 4 చేతులు ఏమైనా ఉన్నాయా? పిస్తోల్ గిట్ల ఏమైనా ఉన్నాయా? లేవలు కానీ ఏజ్లో గిట్ల బట్ట తరకుందిగా మోర్లు అయితే వారేసిపోయారు. వెనకాల ఏమైనా బ్యాగ్స్ గిట్ల ఉన్నాయా? లేవు, బాడ్స్ లేవు. అయితే దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి అదును చూసి అటాక్ చేశారా లేదా అప్పటికప్పుడు దోపిడీకి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు దోపిడీ ముఠాకు స్థానికులు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. చోరీకి గురైన పీఎంజే జ్యువెలరీ షాప్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. పోలీసులు సిబ్బందిని అడిగి ఘటనకు సంబంధించిన పలు వివరాలు ఆరాతీశారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని చెప్పారు. పక్కా ప్రొఫెషనల్ సార్, పోలీసులతో మాట్లాడితే రావడము కొంచెం ఇబ్బంది. జరిగింది ఎస్బీఐలో ఆ నోట్ల కట్టలు తర్వాత బార్డర్లు దొరికాయి. తీవ్రవాదులు చేతులకి ఆ నోట్లకి ముడిపెట్టి చూడలేము మనం. సేమ్ యూనిఫామ్ లో ఉంది కదా దొంగతనం, అట్లా ఏమన్నా దొరికింది అప్పుడు? దాన్ని ముడిపెట్టి చూడలేము. బ్యాంక్ రాబరీ అంటే గోల్డ్ నేర్చుకోపోతారు, కొంతమంది క్యాష్ నేర్చుకోపోతారు, కొందరు డోర్లను పోస్తారు, డోర్లు మొగల పోతారు. కానీ రకరకాల దొంగలు ఉంటాయి కాబట్టి దానికి దీనికి ముడిపెట్టుకుంటాం. సరే, దొరికినాక 1 నిమిషాలు బయటకు అంటే ఉదయం మీద వచ్చారు ముఖ్యంగా. ఇంకా అంటే వీళ్ళు పక్కా ప్రొఫెషనల్ ప్రకారం రాబరీ ఇది ఒక దోపిడీ. వాళ్ళు మామూలు వ్యక్తులను కూడా భావిస్తారండి. ఎందుకంటే షాపు తీసిన వెంటనే కస్టమర్లు ఎవరు రాకముందే వీళ్ళు కూర్చోవడం ద్వారానే ప్లాన్ ప్రకారం చేసినట్టు మనం భావిస్తాం. ప్లాన్ గా దొంగతనం జరిగింది. సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చా? ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు ఇదే ప్రాంతంలో ఉంటారు. సెక్యూరిటీ ల్యాబ్స్ అని కాకుండా జ్యువెలరీ వాడు కూడా సెక్యూరిటీ కానీ ఇట్లా అయితే వాడు కూడా అనుకోలేదు. మరి ఇప్పటికైనా కూడా ఈ సంఘటన దృష్టి పెట్టుకొని
అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీ వ్యాపారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి అందరినీ పరిశీలిస్తూ గమనిస్తూ వ్యాపారం చేసుకుంటుందని విజ్ఞప్తి. అప్పుడు అందరూ ప్రభుత్వం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తుంది. సేఫ్టీ లేదని చెప్పి ఇండికేషన్స్ వెళ్ళిపోతున్నాయి జనాల్లోకి. ఫ్రూట్స్ వ్యాపారులు పూర్తి విషయాలు చెప్తూ కూడా మనం ఏం చెప్పాలి. ఘటనా స్థలాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. పోలీసులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని, దుండగుల్ని త్వరగా పట్టుకోవాలని పోలీసుల్ని కోరారు. కరీంనగర్ చరిత్రలోనే ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యే విధంగా కనీవిని ఎరగని రీతిలో ఈ దోపిడీ జరగడం అనేది కరీంనగర్ చరిత్రలోనే మొట్టమొదటిసారి. కరీంనగర్ ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత జీవితం గడిపే సమయంలో, ప్రశాంత వాతావరణం గడుపుతున్న సమయంలో ఈ యొక్క దోపిడీ అనేది కలకలం రేపింది, ప్రజలలో ఒక భయోందోళన గురి చేస్తుంది. ప్రభుత్వం వెనువెంటనే ఈ భయాందోళనను తీసివేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. నేను పోలీసులను కోరుకుంటున్నా, నిఘాను పెంచండి. నిఘా వైఫల్యం అంటలేను, కానీ నిఘా పెంచవలసిన బాధ్యత మీ ఉన్నది. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ నగరాన్ని దోపిడీ దొంగలు శైర విహారం చేసి పట్టపగలే తుపాకులతోటి ఎత్తుకపోవడం చాలా బాధాకరం. అందులో 4 వ్యక్తులు, ఎవరైతే మేనేజరు ముస్తాక్ అని, కమల్ అని, రాజేష్ అని, మధుకరను, వీళ్ళందరినీ కూడా షూట్ చేయడం జరిగింది. ఒక ముస్తాక్ అనే మేనేజర్కు కొంచెం సీరియస్గా కూడా ఉండడం జరిగింది. సో భగవంతు దయలో వాళ్ళందరూ కోలుకోవాలని చెప్పేసి, ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వాలని చెప్పడం మేము కోరుతున్నాం. మేము కూడా మళ్ళీ వర్షిస్తాం. దోపిడీ జరిగిన జ్యువెలరీ షాప్ ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ కు షిఫ్ట్ చేయనున్నట్లు తెలిపారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామన్నారు. కరీంనగర్లో దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ ఉదయం 11-11:30 మధ్య కాలంలో 4-5 దుండగులు వచ్చి పిఎంజే జ్యువెల్స్ వాళ్ళ సిబ్బంది మీద దాడి చేసి రాబరీ చేసినటువంటి సంఘటన దురదృష్టకరం. కాకపోతే 4-5 పర్సన్స్ మీద అక్కడ లోపల ఫైరింగ్ జరిగింది. అదృష్టవశాత్తు భగవంతుని దయ వల్ల వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. సిపిఆర్తో ఇప్పుడే మాట్లాడినాం. దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాను. వాళ్ళని మెరుగైన వైద్యం కోసం ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వమని కూడా చెప్పినాం. ఖచ్చితంగా ఇప్పటికే పోలీసు సిపి గారు చెప్తున్నారు, వాళ్ళు ఎంతటి వారైనా పట్టుకుంటాం, తొందరలోనే అతి తక్కువ కాలంలో పట్టుకుంటాం అని చెప్తున్నారు. ఇప్పటివరకైతే బాగానే ఆస్తి నష్టం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఎవరికి కూడా అదృష్టవశాత్తు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా దేవుని దయ వల్ల క్షేమంగా ఉన్నట్టు చెప్తున్నారు. చాలా సంతోషం. ఇంకా వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకందరికీ మెరుగైన వైద్యం అందించాలా, మంచి కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వారందరి ప్రాణాలు కూడా కాపాడుకునే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత అర్ధరాత్రి వరకు పోలీసులు నాకాబందీ నిర్వహించగా మరుసటి రోజు ఉదయమే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దోపిడీలో గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీఎంజే జ్యువెలరీ సిబ్బందిని ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. ముందుగా క్రైమ్ సీన్ ను పరిశీలించి దర్యాప్తు పురోగతిపైన అధికారులకు కీలక ఆదేశాలు చేశారు. అనంతరం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఐజీపీ వెంట కరీంనగర్ సిపి గౌస్ ఆలంతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
పీఎంజే జ్యువెలరీలో జరిగిన కాల్పుల ఘటన నగర వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. కరీంనగర్ చరిత్రలో ఇలాంటి దోపిడీ జరగడం ఇదే తొలిసారి. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. అలాంటి రాష్ట్రంలోని ప్రధాన నగరమైన కరీంనగర్లో జరిగిన ఈ చోరీ ప్రస్తుతం ప్రజా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గత అర్ధరాత్రి వరకు నగరంలో పోలీసులు నాకాబందీ నిర్వహించినప్పటికీ మరుసటి రోజు ఉదయమే ఇలాంటి ఘటన జరగడం హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో జరిగిన దోపిడీ ఇక్కడి ప్రజల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. నగర నడిబొడ్డున ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసం, జిల్లా కోర్టు సమీపంలో గల జ్యువెలరీ షాప్లో నిందితులు చోరీకి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. సాధారణ తనిఖీల్లో భాగంగా గత అర్ధరాత్రి వరకు పోలీసులు నగరంలో నాకాబందీ నిర్వహించారు. కాగా మరుసటి రోజు ఉదయమే తుపాకులతో వచ్చిన దుండగులు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోని జ్యువెలరీ షాప్ను లూటీ చేయడం భద్రతా వైఫల్యాన్ని సూచిస్తుంది. స్మార్ట్ సిటీలో ప్రజల జీవన ప్రమాణాలు, భద్రతే ప్రధాన అంశంగా ఉంటుంది. ఇందులో భాగంగానే పోలీసు ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలు నగరంలోనే ఉన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు పలువురు ఎమ్మెల్యేల నివాసాలు సైతం ఇక్కడే ఉన్నాయి. కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో దోపిడీ జరగడం సంచలనంగా మారింది. ముందుగా రెక్కి నిర్వహించిన తర్వాతే నిందితులు జ్యువెలరీని దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్ స్మార్ట్ సిటీలో ప్రధాన అంశము కరీంనగర్ భద్రత. కరీంనగర్ భద్రత అనేది ప్రధాన అంశం, డెవలప్మెంట్తో పాటు ప్రధాన అంశం. దానిలో భాగంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు 711 కెమెరాలు పెట్టించిన టౌన్లో, 711. ఈ కెమెరాలు నిఘా నిరంతరం చేస్తూ కూడా దీనికి కమాండ్ కంట్రోల్ నేనే ఆ రోజు ఓపెన్ చేసిన అన్నారు. కమాండ్ కంట్రోల్ మున్సిపాల్లో కమాండ్ కంట్రోల్ పెట్టింది దేనికోసం అంటే కరీంనగర్లో ఎక్కడ చిన్న డ్రాప్ వచ్చినా, ఒక అగంత కూడా వచ్చినా, ఒక అప్రమత్తమైన విధంగా ఈరోజు ఆ కమాండ్ కంట్రోల్ ఉండాలి. ఏం చేస్తుంది కమాండ్ కంట్రోల్? మీరు ఏమైంది కమాండ్ కంట్రోల్? అందుకే ఇప్పుడు సిపి గారిని కలిసాం, ట్రేస్ చేయండి. మేము నిఘా వైఫల్యం అని అంటలేము, మేము నిరుత్సాహపడతలేము, కానీ ఇట్ షుడ్ నాట్ బి రిపీట్ అగైన్. మళ్ళీ మీరు పోలీస్ వ్యవస్థ ప్రజలు మళ్ళీ అర్ధరాత్రి కానీ భయభ్రాంతులు లేకుండా తిరిగే విధంగా ప్రజలకు నమ్మకం కలిగేయండి. ఇది రిపీట్ కాకూడదు, గతంలో కాలేదు, ఇక ముందు కాకూడదు. ఎక్కడ దోషులున్నా కూడా ఈ 710 కెమెరాలలో చూసి వాళ్ళు నిఘాను పెట్టేసి ఎట్టి బస్సులో దోషులను పట్టుకోవాలి, 24 గంటలని పట్టుకోవాలి. దొరకకపోతే ఉండదు. అందులో ఇంకోటి ఏంటంటే ఎవరికి మాస్కులు లేరు అంటే ఎంత ధైర్యం అండి. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమ్రయ్య. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు అధికారంలో ఉండొద్దనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ నేతలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారని ఆరోపించారు. దీంతో ఆ పార్టీ మహిళల ఆగ్రహానికి గురి అవుతోందన్నారు. కాంగ్రెస్, మమతా, ఇండియా కూటమి కలిసి మహిళా బిల్లును ఓడగొట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. నారీ శక్తిని ఓడగొట్టడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. ఈ బిల్లును పాస్ చేసేందుకు దేశంలోని నారీమణులంతా పోరాడాలని కోరారు. పార్లమెంటు తర్వాత రాజ్యసభ 2 పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలు పెట్టి స్పెషల్ 33% లేడీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే యాక్ట్ తీసుకురావడం పార్లమెంట్లో పెడితే మన కాంగ్రెస్, డిఎంకే, తర్వాత మమతా బెనర్జీ, ఇండియా కూటమి కలిసి దాన్ని ఓడగొట్టారు. లాస్ట్ 32 ఇయర్స్ నుంచి ఈ హ్యూమన్ రిజర్వేషన్ బిల్లు గురించి బీజేపీ పార్టీ వాజ్పేయి ఉన్నప్పటి నుంచి నేను గెలిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే మళ్ళీ ఈ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 14 నుంచి ఈ 33% రిజర్వేషన్ ఎవరికి వాళ్ళకు లేడీస్ కల్పించాలి. ఎందుకంటే లేడీస్ అందరూ ప్రతి ఇండస్ట్రీలో వాళ్ళు షేర్ అవుతూ ఉన్నారు. ఎడ్యుకేషన్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, తర్వాత మన డిఫెన్స్లో కానీ, అన్ని ఫీల్డ్లలో రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో కూడా మన లేడీస్ వాళ్ళ సర్కారు నాసా కూడా
మన లేడీస్ కేవలం ఇందిరాగాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ, ఇప్పుడు ప్రియాంక గాంధీ, వీరు ముగ్గురు మాత్రమే అధికారంలో ఉండాలి. సాధారణ సామాన్య బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు మరి అధికారంలో ఉండొద్దనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా మరి ఓటు వేసి బిల్లును అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా శక్తి తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురైతా ఉన్నది. అలాగే తెలంగాణ సమాజం, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురైతా ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు గొప్ప ఆలోచనతోటి ఏదైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో ఉన్నటువంటి సీట్లకి 50% పెంచుతూ అవకాశం కల్పించాలని ఏదైతే ఆలోచన చేసిండ్రో అది అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం చేయాలని ఆలోచన చేసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి వివాదం నేపథ్యంలో ఇంటి ఆవరణలో మృతదేహాన్ని పూడ్చిపెట్టే ప్రయత్నం చేశారు. పట్టణంలోని వంజరివాడకు చెందిన తుదిగేని మాధురి అనే మహిళ అనారోగ్యంతో మరణించగా ఆమె భర్త రాజు 3 ఏళ్ల క్రితమే మరణించాడు. అయితే మృతురాలి ఆస్తిని కొడుకు ధీరజ్కు కాకుండా ఆడబిడ్డలకు ఇస్తానని అత్త చెప్పడంతో వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన బంధువులు, స్థానికులు మృతదేహాన్ని ఇంటి ఆవరణలో గొయ్యి తీసి పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆస్తిని మృతురాలి కొడుకు ధీరజ్కు ఇచ్చి సమస్యను పరిష్కరించాలని మృతురాలి బంధువులు, స్థానికులు పోలీసులను కోరారు. ఇప్పటి వరకు జగిత్యాల వంజరి సంఘంలో ఇట్లా సాంటివి కార్యక్రమం మేము చూడలేదు, కనలేదు, వినలేదు. సంఘం అంతా ఒకవైపు ఉంటే ఆమె ఒకవైపు ఉండి బిడ్డలకు సపోర్ట్ చేసుకుంటూ ఆ బిడ్డలకు ఆస్తి ఇవ్వాలని చెప్పేసి అనే ఉద్దేశంతో చిన్న 12-13 ఏళ్ళ పిల్లానికి ఆస్తి నేను ఇవ్వను, మేము మా బిడ్డలకు నేను ఇస్తా అని చెప్పేసి అనే మాటతోనే, ఆ మాట దూరంతో లొల్లి పెట్టడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళని కూడా చెప్పులు పట్టి కొట్టడం, నానా రకాల మాట్లాడడం, భాషలు ఒక రకమైనటువంటి భాష కాకుండా అన్ని భాషల్లో మాట్లాడుతున్నది. ఆ పిల్ల ఇప్పుడు చనిపోయిన అయితే ఏమైతే ఉన్నదో ఆ చనిపోయిన వారికి బంధువులు ఏదైతే ఉన్నారో మాకు ఇక్కడ సంఘం తరఫున న్యాయం జరుగుతలేదు, ఇక్కడ వ్యవస్థ సరిగా లేదన్నందుకు మేము ఈ పిల్లని ఇక్కడనే మేము పొందబెడతామనే ఉద్దేశంతో ఇంట్లోనే, ఆయన సొంత ఇంట్లోనే పొందబెడతామని చెప్పేసి వాళ్ళంటే మేము కూడా మా సంఘం ఏం చెప్తుంది, మా న్యాయం చెప్పే విధంగా చెప్పిన వినే విధంగా వాళ్ళు వినే ఆలోచనలు ఉన్నప్పుడు మనం చెప్పడానికి వినటానికి అందం ఉంటే అర్థం ఉంటుంది. అయితే ఆ బాబుకి నేను అత్తమనైతా మేనత్తని, ఆ బాబు వాళ్ళ అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఎన్నిసార్లు వచ్చినా వీళ్ళు కొట్టి పంపించిర్రు. ఆ పిల్లాని కూడా మేమే అదిపించుకున్నాం ఇన్ని రోజులు. ఆయనకు 13 సంవత్సరాలు, మాకు కూడా చేసుకునే దాకా వెళ్ళది. ఇప్పుడు ఆయనకి ఆధారం కావాలి కాబట్టి మాకు ఆస్తి కావాలి. అందులో ఈ ఆడబిడ్డలు పోట్లాడుతుర్రు కాబట్టి వాళ్ళకి మేము ఇయ్యము, మొత్తం ఆయనకే కావాలని మేము పోట్లాడుతున్నాము. ఆయన ఇచ్చేదాకా మేము ఇక్కడనే ఉంటాం. ఎన్నిసార్లు పంపించినా ఆమెను కొట్టే పంపించారు. పెద్ద మనుషుల మాట కూడా లెక్క వేయలేరు వాళ్ళు. ఇక్కడ గల్లీ మొత్తం ఎంత మాట్లాడినా మాకు న్యాయం జరగాలి అంతే. ఆయనకి ఆస్తి కావాలి. అలా నాన్న చనిపోయినప్పటి నుండి వాళ్ళ అమ్మ జ్వరం వచ్చినా, దగ్గులు వేసినా ఎంత అయినా బీడీలు చేసుకుంటా ఆయనని చదివించింది. మేమే చూసుకుంటున్నాం ఇప్పుడు కూడా. కాకపోతే ముందు ఇంకా ఆయనకు చాలా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ఆయనకు న్యాయం జరగాలి. మేము న్యాయం జరిగేదాకా ఇక్కడ నుండి అసలే కాదు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని జ్యోతిష్మతి కళాశాలలో ఉత్సవ్ 2026 పేరిట ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి, గౌరవ అతిథులుగా శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి సతీష్ కుమార్, ఎన్ఐటి వరంగల్ సిఎస్సి విభాగ ప్రొఫెసర్ ఆర్బీవి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. అతిథులతో కలిసి చైర్మన్ జువ్వాడి సాగర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను కేవలం ఇంజనీర్లు, నిపుణులుగా మాత్రమే కాకుండా ఆ బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో జ్యోతిష్మతి సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. అకాడమిక్స్, పరిశోధన రంగాల్లో సంస్థ సాధిస్తున్న పురోగతిని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనిల్ కుమార్, డీన్ అకాడమిక్స్ ఆడిట్ డాక్టర్ పీకే వైశాలి, విభాగ అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
So I congratulate the college on its excellent track record, and I urge them to continue the process in spite of the challenging scenario with so many deemed universities, private universities, and other entities which are coming in the way, and also with technological changes like AI and so many other changes which are coming up, which are totally changing the world scenario. So I'll share a few thoughts about what I think the global reality. Till about 3 years ago, from the 3.6 lakh students who were going to the US for higher education, 2 lakh students were from the 2 Telugu states, 2 lakhs. But then, with Trump effect, that has come to almost a negligible quantity. సామాన్యులను అలరించగలిగే సాహిత్యంతో పౌర సమాజం జాగృతం అవుతుందన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి. కరీంనగర్ ఫిలిం సొసైటీ సమావేశ మందిరంలో తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం, శాతవాహన లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో కెప్టెన్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి రచించిన కవన గోదారి కవితా సంపుటిని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గ్రంథాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తరుగుతున్న మానవీయ విలువలను తన కవిత్వంలో తట్టి లేపడానికి బుర్రా మధుసూదన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమన్నారు. యుద్ధాల నుంచి అంతర్గత సంక్షోభాల వరకు పలు అంశాలను ఇతివృత్తంగా చేసుకుని చక్కటి కవిత్వం రాసిన మధుసూదన్ రెడ్డి తన ప్రత్యేకతను చాటుకున్నట్టు తెలిపారు. అనంతరం సభ అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి తన కవిత్వంతో సామాన్యుల్లో సైతం చైతన్యం నింపుతున్నారని కొనియాడారు. అనంతరం నందిని సిద్ధారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త అన్నాడి గజేందర్ రెడ్డి, బుర్రా జానకీదేవితో పాటు పలువురు కవులు, సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ ఫిలిం భవన్లో నేను రచించిన కవితా సంపుటి కవన గోదారి అనే శీర్షికతో నేను రచించిన కవితా సంపుటి ఆవిష్కరణ ముఖ్య అతిథి గారు నందిని సిద్ధారెడ్డి గారు ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నారు. వారి చేతుల మీదుగా ఆ పుస్తకం ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా చాలామంది మా మిత్రులు, బంధువులు అందరూ కూడా చాలామంది అధిక సంఖ్యలో దీనికి హాజరైనారు. దానికి బాగా సంతోషంగా ఉంది. కవిత్వం అనేది ఒక భావాన్ని వ్యక్తీకరించే, ఒక సరళమైన భాషలో భావాన్ని వ్యక్తీకరించే ఒక ఉపకరణం అని నాకు అనిపిస్తూ ఉంది. ఏ ఆలోచన, చిన్న ఆలోచన వచ్చినా కూడా కొంచెం కవితాత్మకంగా 2 మాటల్ని జోడించడం అనేది నాకు అలవాటుగా మారింది. అలాంటి 2024-25లో అచ్చైన కవితలన్నిటినీ కూడా 123 కవితల్ని ఆ పుస్తకంలో జోడించినాను. ఈ కవితల్ని మా మిత్రులు, సాహితీ బంధువులు అందరూ కూడా చదివి మంచి సద్విమర్శ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా హాజరైన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాన్ని తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక R&R కాలనీలో నూతనంగా నిర్మించిన దేవాలయాలలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 2వ రోజు వేద మంత్రాల మధ్య హోమ కార్యక్రమాన్ని సర్పంచ్ కత్తెరపాక మంజుల సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 3వ రోజు సోమవారం నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శివ పంచాయతనం, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులను కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఏకధాటిగా 3 సార్లు ఎమ్మెల్సీ పదవి చేపట్టిన ఏకైక నేత భానుప్రసాదరావు అని కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్పర్సన్
మండిగ రేణుక రాజనరసయ్య, సర్పంచులు ప్రవీణ్ కొమ్రయ్య, తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్రావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మన భానుప్రసాదరావు గారి 61వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎలిగేడు మండల కేంద్రంలో మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది. టపాకాయలు కాల్చి స్వీట్లు పంచడం జరిగింది. భానుప్రసాదరావు గారు ఇట్లాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన నిరంతరం ప్రజల కొరకు సేవ చేసే నాయకుడిగా ఎదిగి అందరి మన్ననలు పొందిన నాయకుడిగా ఉండి అందరికీ ఎప్పుడు పిలిచినా నేను ఉన్నానని ముందరికి వచ్చి ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే నాయకుడిగా మనం తన జన్మదినాలు మళ్ళీ 100 సంవత్సరాల దాకా జరుపుకోవాలని కోరుకుంటూ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి టపాకాయలు కాల్చి రాబోయే రోజుల్లో ఆయన మంచి పదవులు పొంది ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో మంచిగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రముఖ నాయకులు మా మండలానికి సంబంధించిన వాస్తవ్యులు శాసన మండలి సభ్యులు శ్రీ భానుప్రసాదరావు గారి జన్మదినాన్ని ఈరోజు ఎలిగేడు గ్రామంలో మరి అంబేద్కర్ చౌరస్తా దగ్గర బాణ సంచాలతో స్వీట్ల పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల వంతెన సమీపంలో ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 4గురిలో 2కి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. హుస్నాబాద్ మండలం శ్రీరాములపల్లికి చెందిన దంపతులు దివ్యతేజ, గంగం శ్రీధర్ రెడ్డి 2 పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి స్వగ్రామం శ్రీరాములపల్లికి వెళ్తూ ఉండగా పందిళ్ల వంతెన సమీపంలో ప్రమాదం సంభవించింది. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కోతలు లేకుండా ప్రభుత్వం తక్షణమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డును ఆయన సందర్శించారు. వర్షానికి తడిసిన ధాన్యపు రాశులను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ధాన్యపు కొనుగోళ్లలో రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చందుపట్ల జనార్దన్, ఇరుపెండ్ల లింగారెడ్డి, కొత్తకొండ ఆంజనేయులు, మారుపాక రాజు, తిప్పర్ల తిరుపతి పాల్గొన్నారు. రైతు ధాన్యం కనీసం 12 రోజులు దాటింది. నేటి వరకు కూడా వాళ్ళు కొనుగోలు చేయకుండా తాత్సారం చేయడంతో వాళ్ళు కనీసం టార్పాలి సీట్లు కూడా మొన్నటిలా కూడా సరఫరా చేయలేదు. 10 రోజుల నుంచి కూడా వీరికి ఇదిగోకుంటాం అదిగోకుంటాం అని చెప్పి ఆర్పాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటి వరకు కూడా నేటి కూడా కొనుగోలు చేయలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు కురిసిన అకాల వర్షానికి మొత్తం ధాన్యం కూడా కొట్టుకుపోయింది. తర్వాత మక్కలు కూడా ఎక్కడెక్కడ కొని ముఖ్యంగా వరి ధాన్యానికి మాత్రం కొనేటువంటి నాదులే లేడు. ఎవరు కూడా వచ్చి ప్రజాప్రతినిధి కూడా పరామర్శించే పాపన పోలేదు. 11 రోజుల నుంచి ఇక్కడికి వెళ్ళి 12 రోజులకి వెళ్ళి దాటినా కూడా ధాన్య కొనుగోలు కేంద్రాలు ఆర్పాటంగా ఏర్పాటు చేసి ఇప్పుడు నీటి వరకు కూడా కొనుగోలు చేయకుండా దీంతో ఏంటంటే ప్రైవేట్ వాళ్ళతో కుమ్మక్కై వీళ్ళు ఎవరైతే కొనుగోలు చేయకపోతే ప్రైవేట్ వాళ్ళకు దిక్కువేలుగా అమ్ముకునేటువంటి పరిస్థితులు దాపరించి ఇప్పటికే 60% ధాన్యం దాగింది. ఇవాళ కూర్చున్నటువంటి అకాల వర్షానికి ధాన్యం మొత్తం ఏంటంటే తడిసి ముద్దయింది, కొట్టుకుపోయింది. హనుమాన్ స్వాములకు అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమం 26వ రోజుకు చేరింది. ప్రతిదినం కూరగాయల దాతగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్వాములు మల్లేశం, మంతని కృష్ణ, పుట్టహరి, కూరపాటి వెంకటేష్, వంగల లక్ష్మారెడ్డి, కాసర్ల రాజ్ కిరణ్ పాల్గొన్నారు. ఈరోజు మనకు కూరగాయల దాత యథావిధిగా కొత్త జైపాల్ రెడ్డి గారు మైత్రి గ్రూప్ అధినేత, అలాగే మనకు కూరపాటి వెంకటేష్ గారు ఈరోజు కిరాణా సామాన్ ఇప్పించారు. జై శ్రీరామ్ చెప్పురు వారికి ఒక్కసారి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. అంతకుముందు తలనీలాలు సమర్పించి కోడెముక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య, చైర్మన్ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు నారోజు రాకేష్ అధ్యక్షతన బీసీ సంక్షేమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్లోని తెలంగాణ చౌక్ జీవో నెంబర్ 7 ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను రద్దు చేయాలనే కుట్రతోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7ను తెచ్చిందని ఆరోపించారు. ప్రైవేటు కాలేజీలో అడ్మిషన్ సమయంలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని జీవో నెంబర్ 7 ద్వారా ప్రభుత్వం చెప్పకనే చెప్పిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని, తక్షణమే బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిఎస్ ఆనంద్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవరకొండ సంతోషిని పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాలు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యం మేరకు కరీంనగర్ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మన జీవో నెంబర్ 7 పేపర్ను కాల్చివేయడం జరిగింది. ఏదైతే అంతకుముందు గతంలో రాజశేఖర రెడ్డి గారు 2009లో స్కాలర్షిప్ రీఇంబర్స్మెంట్ను పేద బడుగు బలహీన వర్గాలకు పేద పిల్లలు చదువుకోవడానికి వీలుగా స్కాలర్షిప్ను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే 2009లో నిర్వహించింది. ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీ ప్రకారంగానే విద్యార్థులకు కూడా జీవో నెంబర్ 7 రద్దు చేసి యథావిధిగానే ఇంతకుముందు గతంలో రీఇంబర్స్మెంట్ ఎలాగైతే బీసీ పిల్లలకు ఇచ్చారో అదేవిధంగా కూడా వాళ్ళకు ఉన్నత చదువుల కోసం ఖచ్చితంగా జీవో నెంబర్ 7ను తొలగించి గతంలో లాగానే బీసీ విద్యార్థులను చదువుకుని ఉన్నత స్థాయిలో ఎదగడానికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ను రీఇంబర్స్మెంట్ను విడుదల చేయాలి. అలాగే పెండింగ్లో ఉన్న ఫీజులు 7,500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులందరికీ ఆదుకొని పిల్లలకు మన పేద విద్యార్థులందరినీ ఆదుకొని వాళ్ళ ఉన్న చదువు కోసం ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చేసినటువంటి ఈ అన్యాయపు పని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఉపాధి కార్మికులకు వాళ్ళ బిడ్డలు వాళ్ళంతా డాక్టర్లు అవ్వుకుంటూ ఆయన పెట్టినటువంటి భిక్ష ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమును పెట్టి మా బీ సంఘాలతో అంత కూడుకొని వాళ్ళ ఆలోచనను తీసుకొని ఈ యొక్క స్కీము పెట్టడం జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంటు విద్యార్థులకు 750 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు, వాళ్ళ చదువులను ఏదో చేసి మాయ చేసి మారడిగాడి చేసి వాళ్ళు ఏం కూడా చదువుకున్న చేయాలి. పేద విద్యార్థులను వాళ్ళ విద్యను ఇంతటితో ఆపు చేయాలనే ఆలోచనగా ఇది చేయడం చాలా దుర్మార్గం. 7 జీవోను రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఈ యొక్క రాష్ట్రాన్ని అగ్నిగుండం చేద్దాం. విద్యార్థులు, బీసీ సంఘాలు, అనుబంధ సంఘాలు అన్నీ కలుపుకొని ముఖ్యమంత్రి గారిని హెచ్చరించడం జరుగుతుంది. మీ గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టి మీ గవర్నమెంట్లో మళ్ళీ మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం చీలకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. సర్పంచ్ రాగిడి మంగా శ్రీనివాసరెడ్డి నిర్మాణ కమిటీ సభ్యులతో కలిసి పనులను ప్రారంభించారు. అనంతరం యజ్ఞ హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు దాతలు, గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జీలకుంట గ్రామంలో రామాలయ నిర్మాణంలో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. రామాలయ నిర్మాణం అనేది ఎన్నో ఏళ్ళుగా మా గ్రామ ప్రజల కళ. ఆ కళను నిజం చేస్తూ ఈరోజు గ్రామ ప్రజలందరం సంకల్పించుకొని ఈరోజు భూమి పూజ
ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో మా గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచులు అందరూ హాజరవడం జరిగింది. మాకు సహాయ సహకారాలు అందిస్తూ మాకు నైతిక బలాన్ని అందివ్వడం అనేది చాలా సంతోషం. ఈ సందర్భంగా హాజరైనటువంటి గ్రామ ప్రజలకి, పెద్దలకి, ప్రజాప్రతినిధులకి, గౌరవ సర్పంచులందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం మేము తలపెట్టినటువంటి ఈ సంకల్పం తొందరగా సంవత్సరం కాలంలోనే మా గుడి పూర్తి కావాలని మా గ్రామ ప్రజలందరం కోరుకుంటున్నాం. కరీంనగర్ పీఎంజే నగల దుకాణంలో జరిగిన దోపిడీలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర మంత్రి బండి సంజయ్పై పలు విమర్శలు చేశారు. వారి వెంట నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్తో పాటు పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. నేను అదే అంటాను కదా, నాకాబందీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్, నాకాబందీ జరిగి 12 గంటల లోపల పోలీసుకు సవాలు వేసిందంటే ఎవరి ఫెయిల్యూరు అంటుండే. ప్రభుత్వం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది? ప్రజల భద్రత మీద కాదా? ప్రజల భద్రత మీద కాన్సన్ట్రేట్ చేయండి. పొద్దున్న లేతే నీ ఆర్సీ ఉన్నదా, లేకుంటే నీ మీద పెనాల్టీలు ఉన్నాయా, చెట్టలెక్కలు వచ్చి కొట్టుడు ఇది కాదు. చెట్టలెక్కలు బయటకు వచ్చి ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్ కరీంనగర్లో వచ్చిందనే విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా పనిచేయండి మీరు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మళ్ళీ పొద్దున చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కావచ్చనే స్మార్ట్ సిటీలో ప్రథమంగా మేము పెట్టింది 760 కెమెరాలు పెట్టుకొని దాంతోపాటు ఇవన్నిటి కూడా అనుసంధానం చేసినాం, కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసినాం. నేను పోలీసు డిమాండ్ చేస్తున్నా, ఈ కెమెరాలన్నీ కూడా మనం గమనిస్తే ఏ రూట్లో వచ్చిండ్రు, ఏ రూట్లో వేయండ్రు, ఏ బండి మీద వచ్చిండ్రు, అవన్నీ కూడా కమాండ్ కంట్రోల్. అసలు కమాండ్ కంట్రోల్ పనిచేస్తుందా లేదా కూడా చూడండి. ఇవన్నీ కెమెరాలు మేము పెట్టిన స్మార్ట్ సిటీలో మేము చాలా కాన్సన్ట్రేట్ చేసుకొని వాడలా టెంట్లు వేసుకొని మేము సీసీ కెమెరాలు పెట్టించినాం. ఈడ మంత్రి గంగుల కమలాకర్ గారు ఉన్ననాడు ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్లో కరీంనగర్ ప్రజల భద్రతనే మాకు ముఖ్యము అనే ఒక గొప్ప ఆలోచనతోని 760 కెమెరాలు ఏర్పాటు చేసి, ఇది గవర్నమెంట్ 760 కెమెరాలు ఏర్పాటు చేసి వేలాది కెమెరాలు ప్రతి అపార్ట్మెంట్కి, ప్రతి ఇంటికి ఇలా కెమెరాలు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఈ కెమెరాలని కమాండ్ కంట్రోల్ రూమ్కి పెడితే ఇప్పటిదాకా కెమెరాలని మెయింటైన్ చేసే సొయ్యిలేని చేతగాని దద్దమ్మ ఈ సిపి ఇంకా ఇక్కడున్న హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు అని చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గంగుల కమలాకర్ గారు కెమెరాలు ఎట్లా పెడతారు, ఆ కెమెరాలని కమలాకర్ గారు అద్భుతంగా మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు, ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు గడ్డి బీక్తున్నారా, ఇక్కడ ఉన్న సిపి గడ్డి బీక్తున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఎటువేరు మీ ఇద్దరు? అవి ఇట్లా ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇన్ని గంటలైంది. అదే ఇప్పుడే మా కమలాకర్ గారు ఒక ఇన్సిడెంట్ చెప్పిండ్రు, ఒక చిన్న అమ్మాయిని దొంగతనం జరిగితే చాలా దురదృష్టకరం, బాధాకరం. 4 వ్యక్తులు నిజంగా ఇవాళ క్షతగాత్రులై మరి చాలా హాస్పిటళ్లలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం. కరీంనగర్ చరిత్రలో, తెలంగాణ వచ్చిన తర్వాత కరీంనగర్ చరిత్రలో మొట్టమొదటి సంఘటన ఇది. చాలా దురదృష్టకరం. నిజంగా ఇది పోలీస్ యంత్రాంగం పూర్తి అట్టర్లీ ఫ్లాప్గా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగము మరి పూర్తి స్థాయిలో అసలు పట్టించుకోవడం లేదు కనుకనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది కరీంనగర్ చరిత్రకే ఒక మచ్చుతునకలాగా మరి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్ల పాటు తెలంగాణలో శాంతి భద్రతలు ఎలా ఉండే అంటే మరి దేశానికి ఒక రోల్ మోడల్ అనేటువంటి శాంతి భద్రతను ఎక్కడైనా మోడల్గా చెప్పుకునే విధంగా ఉండే. కానీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో బీఆర్ఎస్లో చేరికలు జరిగాయి. మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి, దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు పార్టీలు చేరగా మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయని వెంకటరెడ్డి, పాషం అశోక్ రెడ్డి, పోతురాజు దేవేందర్, పొన్నం అనిల్ గౌడ్, ఎడ్ల బుచ్చిరెడ్డి, మాదన రాజేందర్ పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.